టాప్ 1 బ్రేకింగ్ న్యూస్. రేవంత్ పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాంటయ్యపాలెంలో ఓ మహిళను కాంగ్రెస్ నేత వెంకన్న దూషించారు. ఇందిరమ్మ ఇల్లు అడిగిన పాపానికి ఆమెపై నోరు పారేసుకున్నాడు. అందరి ముందు ఆ మహిళను అవమానించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అవకతవకలకు పాల్పడుతూ అర్హత లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇందిరమ్మ ఇళ్లలో కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, హస్తం లీడర్ల ఓవర్ యాక్షన్ పై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అవకతవకలు బయటపడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ గాంధీ భవన్ కూడా స్టేషన్ గన్కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్లి అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరగడం లేదని చెప్పి ఆరోపిస్తూ అద్దంకి కల్పించిన వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ఆ లిస్టు కూడా వాళ్ళు తీసుకువెళ్లిన పరిస్థితి. ఎందుకంటే గ్రామాల్లో అనర్హులకే ఇస్తున్నారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న సందర్భం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలలో కూడా వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కొండా సురేఖ, మరొకరు సీతక్కకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఆమె సొంత నియోజకవర్గం. ములుగు జిల్లాలో ఉండేదే ఒక నియోజకవర్గం. ఆ ములుగు నియోజకవర్గానికి సంబంధించి కూడా అవకతవకలు బయటపడ్డ సందర్భం కనిపిస్తా ఉంది. దాంతో పాటు స్టేషన్ గన్పూర్ సంబంధించి కడియం శ్రీహరి ఎమ్మెల్యే ముందే ఇటీవల స్టేషన్ గన్పూర్ మండలం శివనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ ఇస్తున్న క్రమంలో ఒక మహిళ వెళ్లి తన బాధను వ్యక్తపరుస్తా ఉంటే అక్కడ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బెదిరించిన సందర్భం కూడా చూసాము. ఇవాళ తాజాగా ఆ నియోజకవర్గం నుంచే నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారని. ఎందుకంటే ముఖ్యంగా శ్రీశైలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసింది సింగాపురం ఇందిరా వర్గం ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కమిటీల్లోనూ తమ పేర్లు లేవు, తమను అందులో ఇంక్లూడ్ చేయలేదన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ గతంలోనూ గాంధీ భవన్ మెట్లెక్కిన సందర్భము. ఇవాళ అనర్హులకే ఇళ్లను కేటాయిస్తున్నారని మరొకసారి గాంధీ భవన్ కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మండలం కంటాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అడిగినటువంటి ఓ మహిళ గిల్ల శ్రీదేవి అనే మహిళ, ఆమె ఇల్లు కూడా చూడొచ్చు, చాలా పేదరికంలో ఉన్నారు. వాళ్ళ ఇల్లు చూస్తే ఖచ్చితంగా వీళ్ళు అర్హులు, వీళ్ళు ఖచ్చితంగా ఇచ్చే 10 ఇళ్ళు, 15 ఇళ్ళు, 20 ఇళ్ళు ఖచ్చితంగా గుగ్గిళ్ళ శ్రీదేవిని ఇంక్లూడ్ చేయాలి, ఆమె పేరు లిస్ట్ లో చేర్చాలన్నటువంటి అంశం ఆమె ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. కంటాయపాలెం గ్రామానికి సంబంధించి 24 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టు తయారైతే ఆమె పేరు లేదు. ఇదే విషయాన్ని గ్రామ శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వెంకన్నను వెళ్లి అడిగితే ఆమెను వ్యక్తిగతంగా దూషించిన సందర్భం కనిపిస్తా ఉంది. ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుని ఇవ్వనంటే సరిపోయేది, మా ఆత్మగౌరవంతో మేము ఎలాగో బతికే వాళ్ళం, కానీ ఇలా వ్యక్తిగతంగా దూషించడం, బాడీ షేమింగ్ చేసే విధంగా కూడా మాట్లాడేటట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఇటు వరంగలే కావచ్చు, మహబూబాబాదే కావచ్చు, ములుగు జిల్లానే కావచ్చు, ఎక్కడ చూసినా జనగామ జిల్లానే కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా జయగొండ మండలం జూబ్లీ నగర్ గ్రామం సంబంధించి కూడా అక్కడ ప్రజలు అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, అర్హులకు ఇవ్వడం లేదు. మరోవైపు
50,000 నుంచి ₹1,00,000 వరకు వసూళ్ల పర్వానికి దిగుతా ఉన్నారు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే విషయంలోనూ ఇట్లాంటి దందాకు పాల్పడుతున్నారు, అవకతవకలు జరుగుతున్నాయి అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ కూడా వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉంటారో కార్యకర్తలు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఆ గ్రామంలో ఎవరైతే నాయకుడిగా ఉంటారో వాళ్ళు చెప్పిన వ్యక్తులకు మాత్రమే ఆ లిస్ట్ లో చోటు కల్పిస్తా ఉన్నారు అన్నటువంటి అంశం స్పష్టంగా ఎక్కడికప్పుడు బయటకు వస్తా ఉన్న సందర్భంగా మనకు కనిపిస్తా ఉంది. ములుగు జిల్లా మనం చూసినట్టయితే తాడ్వాయి మండలానికి సంబంధించి అక్కడ అనేక అవకతవకలు కనిపిస్తా ఉన్నాయి. కాటాపురం అనే గ్రామంలో పూర్తిగా 90% మంది అనర్హులకే కేటాయించాలని అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆరోపించిన పరిస్థితి దుమ్మెత్తిపోస్తా ఉన్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా ఆ లిస్ట్ తీసే విషయంలో కావచ్చు, ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ అనునాయాలు కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే బిల్డింగ్లు ఉన్న వాళ్లకు అందులో చోటు కల్పిస్తా ఉన్నారన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలాన్ని అయితే సృష్టిస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. డబ్బులు ఎందుకు ఇవ్వాలన్నటువంటి ఒక ఏదైతే ప్రశ్న ప్రజల తరఫున, నిరుపేద ప్రజల తరఫున వినిపిస్తా ఉంది. మీరు ఇల్లు ఇస్తామన్నారు, ఒకటో జాబితా, రెండో జాబితా, మూడో జాబితాలో మా పేరు చేర్చారు. ఇవాళ చివరి జాబితాకు వచ్చేటప్పటికీ ప్రొసీడింగ్స్ కాపీ ఇచ్చే సందర్భంలో మా పేర్లు లేకుండా చేస్తున్నారు అన్నటువంటి అంశాలైతే ఎక్కడికక్కడ ప్రజలు తమ నిరసన రూపంలో కావచ్చు, తమ ఆందోళన రూపంలో కావచ్చు వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లాకు సంబంధించి అదనపర్తి మండలం నాగారం గ్రామానికి సంబంధించినటువంటి ఓ మహిళ కూడా తనకు ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీకి సంబంధించిన వాళ్ళని కలిసి అడిగితే ₹1,00,000 వరకు డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రతి చోట కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇవే ఆరోపణలు చేస్తా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద రాజయ్య కూడా ఇప్పటికే డిమాండ్ చేసి ఉన్నారు. ఎందుకంటే చాలా ఆరోపణలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన క్రమంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ కమిటీ కాకుండా ఒక పారదర్శకంగా లిస్ట్ ఎంపిక చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాని మీద ఒక విచారణ కమిటీ కూడా వేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళకు ఈ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే ఆ పథకానికి అర్థమే ఉందన్నటువంటి అంశం కూడా ఎక్కడికక్కడ వ్యక్తం అవుతా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, రేవంత్ పాలనలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. కాండయ్యపాలెంలో మహిళను అందరి ముందు ఇందిరమ్మ ఇల్లు అడిగిన పాపానికి ఆమెను అవమానించిన తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.